హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మ్యూటబుల్ డేటా టైప్ గురించి, ఇమ్యూటబుల్ డేటా టైప్ గురించి అయితే తెలుసుకుందామండి. బిఫోర్ దట్, పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నవంబర్ 20వ తారీఖు నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో కంప్లీట్ గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ అనేది కూడా మన సిలబస్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే బేసిక్స్ నుంచి అయితే టీచ్ చేస్తారండి. ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో వీడియో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక పీడిఎఫ్, డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. మ్యూటబుల్ డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్ చూడండి. ఏ మ్యూటబుల్ డేటా టైప్ ఈజ్ వన్ whose values can be modified after the object is created. This means you can change the content of the object without changing its identity, memory address. సో మ్యూటబుల్ డేటా టైప్ అనేది ఏంటంటే, నేను ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశా. మై లిస్ట్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. ఒక లిస్ట్ తీసుకున్నాను 1 2 3 అని చెప్పి ఒక లిస్ట్ వాల్యూ అయితే తీసుకున్నాను. నేను క్రియేట్ చేసిన తర్వాత కూడా కంటెంట్ అనేది, వాల్యూస్ అనేవి చేంజ్ చేయొచ్చండి, అంటే మోడిఫై చేయొచ్చు. సో ఇలా చేసిన తర్వాత కూడా ఐడెంటిటీ అనేది సేమ్ ఉంటుంది. ఐడెంటిటీ అనేది చేంజ్ అవ్వదు, మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు, బట్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి. అంటే వన్స్ మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఒక మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. క్రియేట్ చేసిన తర్వాత కూడా వాల్యూస్ ని చేంజ్ చేస్తే కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది, బట్ మెమరీ అడ్రస్ అనేది అట్లానే ఉంటుంది. మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. యూ కెన్ చేంజ్ ద కంటెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ మెమరీ అడ్రస్. సో కంటెంట్ అనేది మనం చేంజ్ చేయొచ్చు, మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, మై లిస్ట్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకున్నాం 1 2 3 అని. క్రియేట్ చేసిన తర్వాత ఇదే లిస్ట్ లోకి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేశా, అంటే ఈ లిస్ట్ ని మోడిఫై చేసినట్టే కదా. అవుట్పుట్ చూడండి 1 2 3 4 వస్తుంది. మెమరీ అడ్రస్ అయితే చేంజ్ అవ్వదండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మెమరీ అడ్రస్ అనేది చెక్ చేయొచ్చు. ఐడి అనే ఫంక్షన్ యూజ్ చేసి మెమరీ అడ్రస్ అయితే చెక్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఐడి మై లిస్ట్, ప్రింట్ ఐడి మై లిస్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసా. ఆ లిస్ట్ కి మెమరీ అడ్రస్ ఏది అలొకేట్ అయిందో చూద్దామండి. ఎంత అలొకేట్ అయిందండి? 30799,840 సో ఆన్ 840. తర్వాత ఏం చేశాను, ఈ లిస్ట్ ని మోడిఫై చేసుకున్నానండి. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన లిస్ట్ ని ఒక అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసి ఒక ఎలిమెంట్ ని యాడ్ చేసా, లిస్ట్ ని మోడిఫై చేసా. మోడిఫై చేసిన తర్వాత నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 2 3 4 వచ్చింది. అంటే ఈ 4 అనే ఎలిమెంట్ కూడా లిస్ట్ లోకి యాడ్ అయింది. తర్వాత మెయిన్లీ మెమరీ అడ్రస్ ని చెక్ చేసుకున్నా. మెమరీ అడ్రస్ ఏముందండి? సేమ్ మెమరీ అడ్రస్ ఉంది. సో మెమరీ అడ్రస్ అయితే చేంజ్ అవ్వలేదు. అంటే క్రియేట్ చేసినప్పుడు ఏదైతే మెమరీ అలొకేట్ అయిందో మోడిఫై చేసిన తర్వాత కూడా కంటెంట్ చేంజ్ అవుతుంది, కానీ మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవ్వదు. సో దీన్ని మనం మ్యూటబుల్ డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, సేమ్ అట్లాగే సెట్స్ కూడా అండి. సెట్ కూడా క్రియేట్ చేసిన తర్వాత మోడిఫై చేయొచ్చు. డిక్షనరీ కూడా క్రియేట్ చేసిన తర్వాత మోడిఫికేషన్ అనేది చేయొచ్చు. సో దీన్ని మనం మ్యూటబుల్ డేటా టైప్స్ అని పిలుస్తాం. మరి ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. An immutable data type is one whose values cannot be changed after the object is created. Immutable data type లో మనం వన్స్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మోడిఫికేషన్ చేయడానికి పాసిబిలిటీ అయితే లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై ద వాల్యూస్, మీరు వాల్యూస్ ని మోడిఫై చెయ్యాలి అనుకుంటే మనకి ఏ న్యూ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్టరింగ్ ది ఒరిజినల్ వన్. అంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదండి, అంటే దాని మెమరీ అడ్రస్ అట్లానే ఉంటుంది. బట్ మోడిఫికేషన్ అయిన న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒరిజినల్ కంటెంట్ ఒక కాపీని రిటర్న్ చేస్తుందండి. పాయింట్ అర్థమవుతుందా? మ్యూటబుల్ డేటా టైప్స్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మోడిఫై చేయొచ్చు, సేమ్ మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇమ్యూటబుల్ డేటా టైప్ లో మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన తర్వాత మోడిఫై చేయడానికి అయితే అవకాశం లేదు.
బట్ మీరు మాడిఫై చేయాలని ట్రై చేస్తే న్యూ మెమరీ అడ్రస్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒరిజినల్ కాపీని రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మై స్ట్రింగ్ ఈక్వల్ టు హలో అని చెప్పేసి ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నా అండ్ అట్ ద సేమ్ టైం దీని ఒక ఐడి ప్రింట్ చేసుకున్నా. అండ్ తర్వాత ఒక వరల్డ్ అని నేను ఒక న్యూ స్ట్రింగ్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, 2 స్ట్రింగ్స్ ని కాంకాటినేషన్ చేస్తున్నా అండ్ అగైన్ ఐడి చెక్ చేస్తున్నా. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను టెర్మినల్ చూడండి. సో ఫస్ట్ ఈ స్ట్రింగ్ ఒక మెమరీ అడ్రస్ 320, తర్వాత ఒక న్యూ స్ట్రింగ్ ని క్రియేట్ చేసుకున్నా, దాని మెమరీ అడ్రస్ వచ్చేసరికి 128. సో ఇక్కడ వాల్యూ చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఒక న్యూ ఆబ్జెక్ట్ అనేది అంటే మెమరీ అడ్రస్ అనేది న్యూ కొత్త మెమరీ అడ్రస్ మెమరీ అలొకేట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇమ్యూటబుల్ డేటా టైప్స్ వచ్చేసరికి స్ట్రింగ్స్, టపుల్స్ అండ్ నంబర్స్ అండి. మ్యూటబుల్ డేటా టైప్స్ వచ్చేసరికి లిస్ట్, సెట్స్ అండ్ డిక్షనరీస్ అండి. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. పైథాన్ లైఫ్ వాళ్ళు నవంబర్ 20వ తారీఖు నుండి ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ కూడా సిలబస్ లో ఇంక్లూడ్ చేశారు. మీకు సిలబస్ ఒక పీడిఎఫ్ అండ్ డెమో లింక్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసిన సిలబస్ అండ్ డెమో లింక్ అయితే మీకు షేర్ చేస్తారండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.